పేకాట అనేది మన దేశంలో చాలా కాలంగా ఆడుతున్న ఆట. ఇది కొన్ని ప్రాంతాల్లో వినోదంగా సాగినా మరికొన్ని ప్రాంతాల్లో వ్యసనంగా మారి పెద్ద సమస్యలకే దారితీస్తోంది. పేకాట వ్యసనంగా మారినప్పటి నుంచి ఇది వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పేకాట్లో మనుషులు డబ్బు, ఆస్తులను పందెంగా పెడతారు. ఓడిపోతారన్న భయం లేకుండా కాసే ఈ పందాలు అంతకంతకు పెరిగి కునుకులేని రాత్రులు, అప్పుల భారాలు, కుటుంబ అంతర్యుద్ధాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పేకాట ఒక్కసారి అలవాటు పడితే దాన్ని వదిలేయడం చాలా కష్టం. ఇది జూదపు వ్యసనం అవుతుంది. పేకాట కారణంగా ఇల్లమ్మడం, బంగారం పోగొట్టుకోవడం, అటు భార్య పిల్లల భవిష్యత్తు పణంగా పెట్టడం, ఇలాంటి ఘోర చర్యలు జరిగే సందర్భాల్ని చాలా చూసాం. మరికొందరు చట్టవిరుద్ధంగా రుణాలు తీసుకుని ఆ తర్వాత ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకు గురవుతూ ఉంటారు. పేకాట, జూదం లాంటి అలవాట్లు కుటుంబాల్ని, వ్యక్తిగత జీవితాల్ని నాశనం చేసే శాపాలుగా మారాయి. కొందరి జీవితంలో ఇవి కేవలం ఆర్థిక సమస్యలుగా మాత్రమే కాకుండా మానవత్వం కోల్పోయే స్థాయికి దారితీస్తాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన దారుణ సంఘటన ఇప్పుడు మరోమారు జరిగింది. ఎప్పుడో పురాణాల్లో భార్యను జూదంలో పెట్టినట్లు చెబుతూ ఉంటారు. సేమ్ అలాంటి సంఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఒక యువతి జీవితం జూదం కారణంగా సర్వనాశనమైంది. ఆమె గత ఏడాది అక్టోబర్లో మీరట్ జిల్లా కివాయ్ గ్రామానికి చెందిన డానిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి మొదట్లో ఆమె జీవితం ఆనందంగానే ప్రారంభమైన కొద్ది కాలానికే నరకంలా మారింది. డానిష్, అతని కుటుంబ సభ్యులు ఆమెను కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. భర్త మద్యంతో పాటు జూదానికి బానిసైపోయాడు. ప్రతిరోజు మత్తులో వచ్చి భార్యను కొట్టేవాడు. ఆమె తన బాధను మౌనంగా భరించాల్సి వచ్చింది. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మరింత దారుణంగా మారాయి. డానిష్ జూదంలో తన భార్యను పణంగా పెట్టాడు. జూదంలో ఓడిపోవడంతో భార్యను వేరే వారి చేతుల్లో పెట్టాడు. ఆ తర్వాత ఆమెపై 8 మంది శారీరక దాడికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జూదం, మద్యం వంటి దుష్ప్రవర్తనల కారణంగా కుటుంబాలపై పడే ప్రభావం ఎంత దారుణమో చెప్పడానికి ఒక ఉదాహరణ. సమాజంలో భద్రతగా, గౌరవంగా జీవించాలంటే ఇలాంటి హానికర అలవాట్లను సమాజం నుంచి పూర్తిగా తొలగించడం అనివార్యం. జూదంలో ఓడిపోయిన తర్వాత భర్త ఆమెను ఇతరులతో శారీరక సంబంధాలకు బలవంతం చేశాడు. ఈ నేపథ్యంలో ఉమేష్ గుప్తా, మోను, అన్షుల్, అతనితో సహా 8 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తన మరిది, వదిన, భర్త వీళ్ళందరూ కూడా తనపై దాడి చేశారని తెలిపింది. ఆమె మామ యామిన్, ఇతను కూడా కట్నం తీసుకురాకపోవడంతో అనేకసార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. కట్నం తీసుకురావడం లేదని, మా మాట వినాలని, సంతోష పెట్టాలని ఒత్తిడి చేశారు. పెళ్లి తర్వాత ఆమెను అదనపు కట్నం కోసం వేధించారు. తాను గర్భవతి అని చెప్పినప్పుడు బలవంతంగా గర్భస్రావం చేయించారు. కాలు మీద యాసిడ్ పోయడమే కాకుండా ఓసారి నదిలోకి తోసి చంపేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు స్థానికులు జోక్యం చేసుకుని ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమెను కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు తెలియజేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళలపై జరిగే హింసను సామాజికంగా, చట్టపరంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన మనకందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి. మన సమాజంలో మహిళలు గౌరవంగా, భద్రంగా ఉండే వాతావరణం ఏర్పరచుకోవడం ప్రభుత్వాలతో పాటు అందరి బాధ్యత.